హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్. ఈరోజు కూడా కొన్ని మంచి శారీస్ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోయే ముందు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. వినకుండా దయచేసి ఎవరు ఆర్డర్ పెట్టుకోదు. ఇన్ స్పైట్ ఆఫ్ టెల్లింగ్, పీపుల్ ఆల్వేస్ వాంటెడ్ టు ఆర్గ్యూ ది సేమ్. ఎందుకు చెప్తున్నానంటే, స్టార్టింగ్లో వినకుండా ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ అది ఇదని చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానో చూడండి. ఈ శారీ ప్రైస్ మీరు చూస్తే కనుక 350 ఫ్రీ షిప్పింగ్ ఇచ్చామండి. కంచి బార్డర్ ఉంది, లెనిన్ శారీ. వచ్చిన ప్రైస్ యాక్చువల్గా నాకు వచ్చిన ప్రైస్ 380. అంటే ఎంత లాస్ చెప్పండి? ఆల్మోస్ట్ 90 రూపీస్ లాస్ మీద ఇచ్చేస్తున్నాను. ఫ్రీ షిప్పింగ్ అంటే నేనే బేర్ చేయాలి. ఈ శారీ అంట బాగాలేదంట. కంచి బార్డర్ అండి, ఎంతమంది తీసుకున్నారు? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే తక్కువ ఇస్తే కూడా దాని వాల్యూ పడిపోతుందని అనిపిస్తుంది. నాకు ఆ ఫీల్ నిజంగా వస్తుంది. ఈ శారీ అంటే క్వాలిటీ బాగాలేదంట. యేసుకుమారి మేడం అయితే ఒక 8-10 చీరలు తీసుకుంది. మనకి సీత మేడం కూడా చాలా తీసుకున్నారు. ఈ క్వాలిటీ బాగాలేదని ఎందుకు చెప్పారంటే తక్కువ ప్రైస్ పెట్టానని. సో ఈ ఒక్కటి కాకుండా జెన్యున్గా కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి, అంతేగాని ఇట్లా కావాలని వాంటెడ్గా మెసేజెస్ చేయకండి. మీరు ఆర్డర్ పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మంచి చీరలు తక్కువలో ఇస్తే కూడా ఇది ఒక బాధ అయిపోయిందని నాకు బాధ అనిపిస్తుందండి. డీటెయిల్స్ చెప్తాను, వినండి. డ్యామేజ్ శారీస్ ఎక్కడుంటాయో తెలియదు. డ్యామేజెస్ ఫ్రెష్లో తీసుకుంటే 450 to 500 ఉండే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడాను డ్యామేజెస్ కాబట్టే తక్కువకి వచ్చాయి. అది ఎంత పర్సంటేజ్ ఉంటుందో లిటరల్గా ఐ డోంట్ నో. సో ఓకే అన్న వాళ్ళే తీసుకోండి. తీసుకున్నాక మీరు కొంచెమే ఉంటుంది అనుకొని తీసుకున్నాం మేడం, మా డబ్బులు తీసుకొని మీరు మోసం చేసిండు మేడం, ఇలాంటి మాటలు వద్దండి. మీకు కావాలంటేనే తీసుకోండి, లేకపోతే ఏం పర్వాలేదు, కావాలనుకున్న వాళ్ళే తీసుకుంటారు. రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం ఇవ్వను. ఈ శారీస్ మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఎనీ పర్పస్, ఒకవేళ శారీ పర్పస్ కాకపోయినా ఫ్రాక్ పర్పస్ అయినా చేయించుకుంటాం అనుకున్న వాళ్ళే తీసుకోండి, లేకపోతే దయచేసి బుకింగ్ పెట్టుకోవద్దు. 285లో ఇస్తున్నాను, ఫాస్ట్గా పెట్టేస్తాను. సోది అనుకోకుండా ఎందుకు చెప్తానంటే, చాలామంది వాంటెడ్గా అట్లా చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుందండి. అసలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్యాబ్రిక్స్. ఇవన్నీ కూడా షిఫాన్స్ అండి. సో మిస్టేక్స్ ఉంటాయి, డ్యామేజెస్ ఉంటాయి, పర్వాలేదన్న వాళ్ళే తీసుకోండి. రిటర్న్ ఎక్స్చేంజ్ 100% ఇవ్వను, ఓకేనా? 285 ప్లస్ షిప్పింగ్. ఇది లాస్ట్ టైం చాలామంది అడిగారండి. యాక్చువల్గా శారీ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ఇట్లాగా డాట్స్ ప్యాటర్న్ వచ్చింది. ఇది బ్లాక్ షేడ్ అనుకోవచ్చు. ఇది శారీ, ఓకేనా? పళ్ళు బ్లౌజ్ ఇలాగే వస్తుంది. శారీ కలర్ చాలా బాగుంటుంది. అంటే బ్లాక్ మీద మనకి ఇదంతా కూడా ఈ ప్యాటర్న్ రావడం అనేది హైలైట్ అనమాట. 285 ప్లస్ షిప్పింగ్. నా ముఖ్య ఉద్దేశం స్ట్రైట్ అవేగా చెప్పి ఇవ్వడం అండి. బ్లఫ్ చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, కానీ నాకు అంత అవసరం లేదు. నాకు శారీ సెల్ కాకపోయినా పర్వాలేదు, కానీ మాట మీద ఉండాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను, ఓకేనా? ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ, గ్రీన్ కలర్ కాంబినేషన్తో రెయిన్బో జరీ లైన్స్ వచ్చింది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఫ్యాబ్రిక్ బాగుంది, కాకపోతే డ్యామేజ్ పర్సంటేజ్ లిటరలీ ఐ డోంట్ నో. 285 ప్లస్ షిప్పింగ్. సో ఒక మంచి పింక్ కలర్ కాంబినేషన్. సో ఇదంతా కూడా రెయిన్బో జరీ లైన్స్ వచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కలర్స్ 30% డార్క్ అయినా ఉండొచ్చు, 30% లైట్ అయినా ఉండొచ్చు అనుకొని తీసుకోండి. బికాస్ కెమెరా వర్క్స్ మోర్ దెన్ మీ. నేను ఎంత ఎగ్జాక్ట్గా చెప్పినా కూడా కెమెరా అనేది దాని పైన చేస్తుంది. సో కలర్ అటు ఇటుగా వచ్చిందని చెప్పి కూడా రిటర్న్ పెట్టొద్దు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఇన్ ఎక్స్చేంజ్ ఇన్ కేస్ ఆఫ్ కలర్ వేరియేషన్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దిస్ కంటెంట్, టేక్. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ ప్లేస్ యువర్ ఆర్డర్స్, ఓకే? ఈ చీర అయితే చాలా బాగుందండి. ఏమంటారంటే కాఫీ షేడ్ అనుకోవచ్చు. యా, కాఫీ వైన్ మిక్స్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ కలర్ లిటరలీ ఐ డోంట్ నో. సో కోడ్తో సహా పెట్టండి. సో శారీ బాడీ పార్ట్ ఇలా వస్తుందన్నమాట. బ్లౌజ్ కూడా ఉంది. సో చాలా బాగుంది పీస్. 285 పెట్టండి. ఎంత బాగుందో లిటరల్లీ. దిస్ ఫ్యాబ్రిక్ ఈజ్ అగైన్ బ్యూటిఫుల్. మంచిగా ఉంది. ఇదంతా ఫాయిల్ ప్రింట్, కానీ అది పోతుందో ఉంటుందో నాకు తెలియదు. మంచిగా ఉంది చీర మాత్రం. పెట్టేసి ఫాస్ట్గా. ఇది ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి. మనకి బ్రాసో కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో కిందంతా బ్రాసో స్టైల్ వచ్చింది. సో 65 ఈజ్ ద కోడ్. కలర్ ఒక మంచి బ్లూ అండి, ఓకేనా? ఇంకొక బ్యూటిఫుల్ పీస్. డ్యామేజ్ పర్సెంటేజ్ లిటరలీ ఐ డోంట్ నో. తక్కువ వస్తే హ్యాపీ, ఎక్కువ వచ్చినా కూడా మేము ఫ్రాక్స్ పర్పస్ అట్లా చేయించుకుంటాం అనుకుంటేనే తీసుకోండి, అదర్వైజ్ తీసుకోవద్దు. అండ్ ఇది ఏమంటారంటే, కింద సాటిన్ బార్డర్ వచ్చింది. ఈ చీర కూడా అసలు ఎంత ఫ్యాన్సీగా ఉందో లిటరల్గా. పీస్ చాలా చాలా బాగుంది. సో కోడ్స్ మెన్షన్ చేయడం మర్చిపోదు. మీరు ఫోటో తీస్తారు కదా, స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు ఇప్పుడు 2 పీసులు కనిపిస్తాయి. సో మీరు ఏది మేడం అని అడిగే లోపు మీరే చెప్పండి. టిక్ పెట్టడం వస్తే టిక్ పెట్టండి, లేకపోతే కోడ్ మెన్షన్ చేయండి. ఎందుకంటే మీ మెసేజ్ కిందికి వెళ్ళిపోతుంది, ఈలోపు చీర వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీరు ఫస్ట్ మెన్షన్ చేస్తే ఫస్ట్ శారీ మీకే వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్. ఈ శారీస్ 450 ఉంటుందండి హోల్సేల్ ప్రైస్. డ్యామేజెస్లో వచ్చినాయి కాబట్టి తక్కువకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇది కూడా సూపర్ ఉందబ్బా శారీ మాత్రం. బార్డర్ కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ వర్షాకాలం ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసుకుంటామంటే తీసుకోండి, ఓకేనా? డ్యామేజ్ శారీస్ సెల్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. బయట ప్రోడక్ట్ దొరుకుతలేదు కాబట్టి బాగున్నాయని చెప్పి తెప్పించాను, కానీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఆద్య శారీస్లో మీరు ఎప్పుడు చూసుంటారు. ఇది బార్డర్ బాగుంది, కలర్ కూడా అంతే బాగుంది.
ఐ లవ్ దిస్ కలర్, ఎంత సూపర్గా ఉందో. ఇది డార్క్ బ్రౌన్ అనుకోవచ్చు అండి, బాగుంది పీస్ అయితే. వైన్ కలర్ కాంబినేషన్, దీని గురించి మనం ఏం చెప్పలేము, ఎప్పుడైనా కూడా బ్యూటిఫుల్ ఆల్ టైమ్ వైన్ అనుకోవచ్చు. ఇంకొక మంచి పీస్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి మరీ తెప్పించాను, ఎక్కడ కూడా క్లాష్ అవ్వకుండా ఉండడానికి. సో మంచి కలర్స్, మంచి ప్రింట్సే ఉన్నాయి. అగైన్ దిస్ ఇస్ పిస్తా గ్రీన్, ఫ్యాబ్రిక్ మాత్రం అన్డౌటెడ్గా బాగుంది. బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ కిందంతా కూడా షిబోరి వచ్చింది మనకి. సో ఇంకొక మంచి శారీ, అసలు ఎంత బాగుందో, ప్రింట్ అయితే సూపర్ వచ్చింది. బ్యూటిఫుల్ బ్లూ, బ్లూకి మనకి కిందంతా కూడా షైన్ వచ్చిందండి, బాగుంది శారీ. ఇంకొక మంచి చీర, కిందంతా బిగ్ బార్డర్ వచ్చింది, పైన కలర్ చాలా బాగుంది ఇట్లా. ఓకేనా, కోడ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోదు, ఇది కోడ్. ఇదేమో మనకి డార్క్ మ్యాంగో గ్రీన్, కాకపోతే కొంచెం బ్లాక్ లాగా కనిపిస్తుంది కాబట్టి సో చూసి తీసుకోండి. మళ్ళీ బ్లాక్ లాగా ఉంది మేడం అట్లా కూడా వద్దు. వావ్, బ్యూటిఫుల్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబో. రిటర్న్స్ ఎక్స్చేంజెస్ ఉండవు, ఓకేనా, వినకుండా దయచేసి పెట్టుకోవద్దు. అందరి ఇంటెన్షన్ ఒకటే అండి, ఎవరైనా ఛానల్ పెట్టుకుని ఎందుకు మోసం చేయాలని చూస్తారు, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని చూస్తారు, మళ్ళీ మళ్ళీ కస్టమర్ తీసుకోవాలనే చూస్తారు. ఇంత కష్టపడేది మంచి శారీస్ సెల్ అవ్వడానికే కానీ ఎవరిని బ్లఫ్ చేయడానికి కాదు. ఐ థింక్ ఇది పళ్ళు అండి, సో శారీ కలర్ ఇదనమాట, బాగుంది. ఈ వీడియోలో నుంచి ఏది పిక్ చేసుకుంటారంటే ఐ విల్ పిక్ దిస్ బికాస్ ఇట్స్ అ మ్యాటీ షేడ్, క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే. సో ఈ బ్లౌజ్ ఏమైనా మంచి పేర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది చీర. అండ్ దిస్ ఈజ్ అ రెగ్యులర్ వన్ బట్ స్టిల్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్, బ్లూ విత్ పింక్. వావ్, ఈ ప్రింట్ కూడా కొత్తగా చూస్తున్నా, మొత్తం షిబోరి వచ్చిందనమాట, బాగుంది ప్రింట్. అండ్ వైన్ కలర్ కాంబినేషన్కి ఇది బార్డర్స్ బాగుంది. బ్లాక్ 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 ఫేవరెట్స్, సో బాగుంది చీర. అన్డౌటెడ్గా ఫ్యాబ్రిక్ బాగున్నది, కాకపోతే ఐ డోంట్ నో అబౌట్ ద డ్యామేజ్ పర్సంటేజ్, ఓకేనా. ఇదనమాట ఇంకొక బ్యూటిఫుల్ పీస్, ఇది కూడా ఎంత బాగుందో. ఇదేం మొత్తం చీర అంతా ఏనుగులు వచ్చినాయి, బాగుంది. అండ్ శారీ బాగా షైన్ ఉందండి ఇది, ఓకేనా. సో ఇట్లా చూస్తే మీకు తెలుస్తుంది, చాలా షైన్ ఉంది చీర. ఈ శారీ కోసం లాస్ట్ టైం కొట్టుకున్నారు, ఈసారి కూడా ఒకటే పీస్ వచ్చింది, బాగుంది కలర్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్ టైం నేను ఇది బాగుందని చెప్పాను, ఒక 15 మెంబర్స్ ఈ చీరను అడిగి ఉంటారు, ఈసారి కూడా ఇది ఒకటే వచ్చింది. అండ్ ఇంకొక మంచి పీస్, ఇట్లా షిబోరీ లైన్స్తో బాగుంది, మెరూన్ కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుందండి. కలర్ నాట్ కంప్లీట్ మెరూన్, బ్రిక్ రెడ్ కలర్ అండ్ మెరూన్ కలర్ టింజ్ మిక్స్ ఉందన్నమాట. అరే భలే వచ్చింది పీస్, బాగుంది. పైనంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అండ్ కింద బార్డరే హైలైట్ చీరకి. శారీ పక్కన పెడితే బార్డర్ నచ్చింది నాకు. ఇది మన టేస్ట్ కాదు కానీ ఒక పీస్ వేసేసిండి ఇట్లా, నచ్చలే. అబ్బాయి ఎంత బాగుందండి బ్లూ కలర్. ఈ ప్రింట్లో మంచి కలర్స్ వచ్చాయి లిటరల్గా. ఇందాక మనం ఇందులో గ్రీన్ షేడ్ చూసాము, ఇప్పుడు ఈ షేడ్ చూస్తున్నాం. అగైన్ ఇట్స్ బ్యూటిఫుల్. వావ్, ఎంత బాగుందో పీస్, సూపర్ అంటే సూపర్గా ఉందండి. బార్డర్ దగ్గర మొత్తం ఫాయిల్ ప్రింట్, పైనంతా కూడా ఇట్లా వచ్చిందనమాట. బట్ ఈ ఫాయిల్ ప్రింట్ సంగతి నాకు ఐడియా లేదు, పోతుందో ఉంటుందో నాకు నిజంగా తెలియదు. కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. వన్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్, ఈ బ్లూ కూడా బాగుంది. ఒక మంచి ఇంగ్లీష్ బ్లూ, నాట్ రెగ్యులర్ బ్లూ, యూనిఫామ్ బ్లూ కైండ్ లాగా ఉందన్నమాట. ఈ చీర కోసం ఇంకెంతమంది కొట్టుకుంటారో ఈరోజు. 285 పర్పుల్, సూపర్ ఉంది పీస్. సో నెక్స్ట్ అంతా కూడా కొత్త వీడియోస్ పెడతాను. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఆద్య శారీస్ కలెక్షన్స్ వీడియో మార్నింగ్ 10:10కి మీ స్క్రీన్ మీద వచ్చేస్తుంది రేపటి నుంచి, ఓకేనా. ఇంకా వేరే టైం అంటూ కాకుండా ఫస్ట్ వీడియో at 10:10. ఎందుకంటే చాలామంది శారీస్ మిస్ అవుతున్నాం మేడం, మాకు ఏ టైంకి రిలీజ్ చేస్తున్నారో తెలియట్లేదు అంటున్నారు. సో షార్ప్ 10:10కి ఆద్య శారీస్ కలెక్షన్స్ నోటిఫికేషన్ మీకు వచ్చి తీరుతుంది రేపటి నుంచి. సో ఫాస్ట్గా చూసుకొని బుకింగ్స్ చేసుకోండి. ఈ శారీ కూడా అల్టిమేట్గా ఉందండి. ఇంకొక బ్యూటిఫుల్ పీస్ బాగుంది, గ్రీన్ కలర్కి ఇదన్నమాట. అందరూ లైవ్స్ చేస్తుండ్రు, నేనైతే పెద్దగా లైవ్ చేయను, బోర్ కొట్టింది నాకు. సో 10:10కి మీ ముందుకు వస్తాను. ఆఫ్టర్నూన్ మళ్ళీ 2:30, 3 o'clock లోపు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తాను. నేను ఆఫ్టర్నూన్ టైం చెప్తాను, మార్నింగ్ మాత్రం 10:10 ఫిక్స్ అవ్వండి. నా షెడ్యూల్ని బట్టి ఆఫ్టర్నూన్ ఏ టైంకి కూడా మీకు చెప్పేస్తాను, ఆ టైంకి లాగిన్ అయిపోండి, ఓకేనా. లైవ్ కాదు, నార్మల్ వీడియోని రిలీజ్ చేస్తాను. లైవ్లో పెడితే చాలామంది ఏమంటారంటే మేడం వర్కింగ్ ఉమెన్ మీ లైవ్ మాకు చూడడానికి రావట్లేదు అంటున్నారు. సో నార్మల్ వీడియో రిలీజ్ చేస్తే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే లైవ్ ఓపెన్ చేసి కూర్చుంటే ఆఫీసులలో తిడతారు కాబట్టి. ఇది కూడా అసలు మస్తుంది. ఇదేమంటారు, మెహందీ గ్రీన్ కాదు, గ్రీనే కానీ బాగుంది. మెహందీ గ్రీన్ అంటే లైట్ అయిపోతుంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంది చీర. ఇదైతే ఫుల్ ఫ్యాన్సీ పీస్ అనమాట. సో 285కి డ్యామేజ్ ఇచ్చిండ్రు అట్లాంటి
సో కిమోరా శారీస్, ఈ శారీ కోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. 40 పీసెస్ కన్నా ఎక్కువ లేవు. ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తా. బ్లౌజ్ ఉండదు. బయట 750 ఉంది, 699 ఉంది. నేను మాత్రం యాస్టీస్గా అదే ప్రైస్కి ఇస్తున్నాను, 595. 1 రూపీ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. సో ఇది చీర, ఓకేనా. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. ఓకే అన్న వాళ్ళు తీసుకోండి. చిన్న చిన్న మిస్ప్రింట్స్ ఉంటాయి. 595 ప్లస్ షిప్పింగ్. ఓన్లీ 40 శారీస్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు. బ్లౌజ్ లేదని ఇప్పటికీ 2 సార్లు చెప్పాను. వినకుండా దయచేసి ఆర్డర్ పెట్టుకోదు. ఇది పళ్ళు. నా ఇంటెన్షన్ ఒకటే అండి, జెన్యున్గా చెప్పి ఇవ్వడం. కానీ రిటర్న్ ఎక్స్చేంజ్లు నాతోని కాదు. అందుకే ఇంత ఫ్రస్ట్రేషన్తో చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నా బాధ వింటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం ఇవ్వను కాక ఇవ్వను. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని పోస్ట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.